ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క ఖాతాలో రైతు భరోసా నిధులు వేయడం కోసం ముహూర్తం నిర్ణయించుకుని వేతన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాని పెంచుకున్నారు. దానికోసం మధ్య నుంచి సాధించవలసినటువంటి ప్రజలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి ఉండడం, వారు ఉండటం వల్లే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో డబ్బులు పట్ల కోసం ఈ జిల్లాని ఎదిగి వేసుకోవడం జరిగింది. అలాగే రైతుల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి నడుస్తాం. ముఖ్యంగా ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు గంటి విక్రమార్క గారు, వీరందరి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చురుగ్గా నడుస్తున్నటువంటి పరిస్థితులలో మరొకసారి ఈ జిల్లాని సందర్శించి ముఖ్యమంత్రి వర్యులు ఇంకా ఎన్నో పథకాల నుంచి వారి నోటంతా మరి తెలియజేస్తారని చెప్పి జిల్లా వాసులు చూస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికే రైతుల సంక్షేమార్థం పుట్టనాయకుల గారు 1,00,000 ఎకరాలు పామాయిల్ రైతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇప్పటికే దాదాపు 35,000 ఎకరాలు వారి ప్రోత్సాహంతో 35,000 ఎకరాల రైతులు ఎంచుకున్న పంటను సాగులో తీసుకొచ్చారు. అలాగే అశ్వరావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణం వచ్చింది. అది 2-3 నెలల్లోనే రావడానికి సిద్ధంగా ఉంది. మరొక ఫ్యాక్టరీ కూడా సిద్ధంగా ఉంది. పామాయిల్ ఫ్యాక్టరీ అందినపురంలో. కాబట్టి వాటి ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగుపడుతూ ఉన్నాయి. రైతుల సంక్షేమం, వారి యొక్క శక్తి, ఆర్థిక శక్తి కూడా మెరుగుపడుతోంది జిల్లాలో. అలాగే కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ఆనాడు ఉన్న తండ్రిలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకొని ఇవాళ భూభారతి దాని పథకాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పరిశీలించి ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికింది. కోడి భూములకు కానివ్వండి, అలాగే రకరకాలైనటువంటి పరిష్కారాలు, పాస్బుక్ లేనటువంటి భూములన్నింటి కూడా పాస్బుక్ ఇవ్వడం సులభంగా మారింది. తర్వాత గృహ నిర్మాణంలో కూడా చాలా చురుకుగా ఈ జిల్లాలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం బాగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత రెండవ ఇందిరమ్మ కూడా కొద్ది రోజుల్లోనే నిర్మించడానికి ఒక ప్రకటనలో కూడా ఇప్పటికే జారీ చేసి వాళ్ళందరినీ కూడా సెలక్షన్ లిస్టులను తయారు చేస్తూ ఉన్నారు. శాసనసభ్యులు కూడా ఎక్కడికక్కడ ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూనే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు గడుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితిని ఖమ్మం జిల్లాలో చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఈ సభలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి భారీ ఎత్తున ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రతి బూత్ నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎలా కదిలించాలి, మరి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులకు, మండల కాంగ్రెస్ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఇన్ఛార్జీలు కూడా వేసుకున్నాం. సత్తుపల్లి నియోజకవర్గంలో అక్కడ శాసనసభ్యురాలు రామయ్య చూస్తూ ఉన్నారు, వైరాల రామదాస్ నాయక్ గారు చూస్తూ ఉన్నారు, ఖమ్మంలో నాగేశ్వరరావు గారు, ఆలయంలో శ్రీనివాసరెడ్డి గారు, నదిలో గడ్డి విక్రమార్క గారు క్షుణ్ణంగా బూత్ లెవెల్ నుంచి గ్రామం వరకు, బూత్ లెవెల్, గ్రామం, మండల స్థాయిలో రైతులందరినీ ఎలా కదిలించాలి ఈ సభకి అని చెప్పి దాదాపు 2 నుంచి 3 లక్షల జనాన్ని కదిలించాలని చెప్పి వ్యూహాత్మకమైనటువంటి ప్రణాళిక తయారు చేసి ప్రతి మండలానికి కూడా ఇన్ఛార్జ్ వేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వచ్చే రైతులందరికీ కూడా అలవాటైన సౌకర్యం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు, భోజనాలతో సహా కూడా మేము పార్టీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం.
ముఖ్యంగా అలాగే రెవెన్యూ ఆఫీసర్స్ కానివ్వండి, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, పార్కింగ్ ఏర్పాట్లు, స్టేజ్ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ఈ రైతు ఆశీర్వాద సభ ఏదైతే ఉందో ఈ ఆశీర్వాద సభకి భారీగా కథలు వచ్చి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మనందరినీ కూడా వేడుకుంటూ విజ్ఞప్తి చేస్తూ మీకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తాము.